అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. రేవంత్ అన్న 99 డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాడు. 99 రోజులలో తెలంగాణలో పరిస్థితి ఎట్లునో నాకు తెలవాలి. ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే అవన్నిటిని మనం సార్ట్అవుట్ చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం తీసుకురావాలి. 99 రోజులలోనే మొత్తం చేస్తా. ఇప్పుడు గతంలో ఏమో 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిండు. ఆ 100 రోజులు అటే బీకినాయి. ఇప్పుడు 99 రోజులలో రేవంత్ యాక్షన్ ప్లాన్ పెట్టుకొని 99 రోజులలో ఎన్ని సమస్యలు ఉంటే అన్ని సమస్యలు తీర్చేస్తా అని చెప్పి రేవంత్ అనే చెప్తున్నాడు. ఇప్పుడు 99 డేస్ యాక్షన్ ప్లాన్లో సందర్భంగా కలెక్టర్లతోటి రేవంత్ అన్న మాట్లాడిండు. కలెక్టర్లతోటి రేవంత్ అన్న అసలు పరిస్థితి ఏంది, జిల్లాలలో ప్రజలు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారా, కాంగ్రెస్ పైన పాజిటివ్గా ఉన్నారా, రేవంత్ రెడ్డిని జనాలు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులను పబ్లిక్ ఏమంటున్నారు, ఎమ్మెల్యేలను జనాలు ఏమంటున్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఓడిపోతుందా గెలుస్తుందా ఏంది అని చెప్పి కలెక్టర్లతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తే కలెక్టర్లు చాలామంది, దాదాపు 33 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఉంటే దాంట్లో సుమారు దగ్గర 20 నుండి 25 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతు భరోసా గురించి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వకపోతే రైతులు తిరుగుబాటు చేస్తారు, రైతులు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారు, రాబోతున్న ఎన్నికలలో ఖచ్చితంగా ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని చెప్పి కలెక్టర్లు కూడా రేవంత్ రెడ్డికి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. సో కలెక్టర్లకు సంబంధించినటువంటి అంశం ఒక దిక్కు అయితే, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా షాకిస్తారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా షాకిస్తారు. రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థమవుతుంది, అయోమయంలో ఉన్నాడు అన్న. రేవంత్ అన్న పొద్దుగాలలో అయితే మా దగ్గర పైసలు లేవు, రాష్ట్రం అప్పులపాలు అయిపోయింది, రాష్ట్రం దివాలా తీసింది, చిన్నాభిన్నం అయిపోయింది, ఆగమైపోయింది అని చెప్పి రేవంత్ అన్న మొత్తం డబ్బాలు కొడుతున్నాడు. మరి పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న మేము 5,000 కోట్ల రూపాయలు పెట్టి 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కడతాం, 1,00,000 కోట్లతోటి మూసీ సుందరీకరణ చేస్తాం, మేము ఢిల్లీకి పోతాం. రేవంత్ అన్న 64 సార్లు ఢిల్లీకి పోయిండు. రేవంత్ అన్న ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా 3 కోట్ల రూపాయల ఖర్చు. మరి ఏడికెళ్ళి వస్తున్నాయి పైసలు, ఏడికెళ్ళి వస్తున్నాయి? మన పైసలే కదా. ఆర్బీఐ బ్యాంక్ నుండి రైతు భరోసా కోసం రేవంత్ రెడ్డి 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మరి 9,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చినావు, ఏడ ఖర్చు పెట్టినావు, ఈ పైసలు ఎవరి జేబులోకి పోయినాయి, ఎటు పోయినాయి, దేనికోసం ఖర్చు పెట్టినావు అనేది మరి తెలంగాణ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి కదా. చెప్పే పరిస్థితి లేదు. ఆ 9,000 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి 2 వారంలోనే 4,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్లకు ఇచ్చిండట. మిగతా 5,000 రూపాయలు రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల కోసం ఏది ఢిల్లీ అధిష్టానానికి ఒక 1,000 కోట్లు ఇచ్చింది అనేది వినబడుతున్న చర్చ. ఇంకా పక్క రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే మన తెలంగాణ పైసలు పక్క రాష్ట్రానికి ఇచ్చుడైంది, అసలు అర్థం కాని పరిస్థితి. నేను చెప్తున్న మాట కాదు, చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుతుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ సొమ్మును ఢిల్లీ అధిష్టానానికి అప్పచెప్తున్నాడు, తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటే పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడానికి తెలంగాణ సొమ్మును అప్పరంగా ఖర్చు పెడతా ఉన్నాడు అని చెప్పి చాలామంది మాట్లాడుకునే కార్యక్రమం చేస్తున్నారు బయట. ఇక టాపిక్లోకి వద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి, లైక్ చేయరి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ఈ ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడతా, పోరాటం చేస్తా, రైతుల సమస్యల పైన బలంగా మాట్లాడతా. రైట్గా టాపిక్లోకి పోతే లైక్ కొట్టరు ఖచ్చితంగా. వీడియో మీకు లైక్ చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో వీడియోలు రాకుండా అడ్డుకుంటున్నారు, మన ఛానల్లో వీడియోలు అప్లోడ్ కాకుండా అడ్డుకుంటుంది ఈ ప్రభుత్వం. నేను చేస్తున్న తప్పేంది, రైతుల గురించి మాట్లాడుతున్నా, రైతులను చైతన్యపరుస్తున్నా, రైతులకు నిజాలు వాస్తవాలు చెప్తున్నా, ప్రభుత్వం గురించి రైతులకు కుండబద్దలు కొడుతున్నా. కాబట్టి ఈ నష్టలేదు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం కుట్రబన్ని రకరకాలుగా నన్ను వేధించే కార్యక్రమం చేస్తూ, ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ, నేను ఎట్టి పరిస్థితుల్లో వెనుకడిగేయను. రైతుల కోసం ఉంటా, రైతుల కోసం పోరాటం చేస్తా, రైతుల సమస్యల పైన ఈ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తా. రైట్గా టాపిక్లో పోతే, రేవంత్ అన్న జిల్లా కలెక్టర్లతోటి సమావేశమైన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి రేవంత్ అన్న మీటింగ్ పెట్టుకునే కార్యక్రమం చేసిండట. ఆ మీటింగ్ పెట్టుకునే కార్యక్రమం చేస్తే రేవంత్ అన్న అడిగిండట, మీ జిల్లాలో పరిస్థితి ఏంది, మీ నియోజకవర్గాలలో పరిస్థితి ఏంది, మీ నియోజకవర్గంలో జనం ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ప్రజా పరిపాలన పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది అని చెప్పి రేవంత్ రెడ్డి అడిగిండట. తర్వాత అసలు
సమస్యలు ఏమున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి అడిగినట. నియోజకవర్గాలలో మేజర్ సమస్యలు ఏంది, ఇప్పుడు ఇప్పటికిప్పుడు తీర్చాల్సినటువంటి సమస్య ఏంది, చిన్న చిన్న చెప్పకురి పెద్దవి చెప్పుర్రి అని చెప్పి రేవంత్ అన్న ఎమ్మెల్యేలు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే, ఎమ్మెల్యేలు దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సుమారు ఒక 30 నుండి 40% ఎమ్మెల్యేలు కంప్లీట్గా రేవంత్ రెడ్డికి ఒకటే ఒక మాట చెప్పిరట, రైతు భరోసా. మా నియోజకవర్గంలో నేను తిరిగితే రైతులు నా కారుకు అడ్డం పడి రైతు భరోసా అడుగుతుర్రు. మా నియోజకవర్గంలో పెళ్ళిళ్ళకు పోయినా, సావులకు పోయినా, లేకపోతే ఇంకేమైనా ఫంక్షన్లకు పోయినా అక్కడ జనాలు మమ్మల్ని రైతు భరోసా ఏమైందని అడుగుతుర్రు. డిసెంబర్లో రావాల్సిన రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదు. దద్దమ్మ ప్రభుత్వం ఇది, చాతగాని ప్రభుత్వం ఇది, సన్నాసి ప్రభుత్వం ఇది అని చెప్పి మమ్మల్ని జనాలు ప్రశ్నిస్తున్నారు. జనాలు మమ్మల్ని నిలదీస్తున్నారు. ఏం చెప్పాలో మాకు అర్థం కాక నల్లమొహం పెట్టుకొని కారెక్కుతున్నాం, తెల్లమొహం పెట్టుకొని తల కిందికి అనుకొని సప్పుడేక ఇంటికి వస్తున్నామని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిరట. కాబట్టి రైతు భరోసా ఇవ్వండి. రైతు భరోసా వల్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వానికి, అసలు తీర్చలేనటువంటి వ్యతిరేకత వచ్చింది. రైతులు చాలామంది తిడుతుర్రు, రైతులు చాలామంది కోపం మీద ఉన్నారు. కాబట్టి ఇమీడియట్లీ మీరు రైతు భరోసా ఇస్తేనే మేము ఏమైనా నియోజకవర్గాలలో తిరుగుతాం, లేకపోతే మేము నియోజకవర్గాలలో కూడా తిరగడానికి రెడీగా లేమని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో చెప్పినట్టుగా వినబడుతున్న చర్చ. ఇదొక అంశం అయితే, రెండోది మంత్రులు. ఈ ఎమ్మెల్యేలు డైరెక్ట్ ముఖ్యమంత్రిని కలిసేటటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు పోతే రేవంత్ రెడ్డి గంటలు గంటలు బయట కూర్చోబెడుతుండు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులను కలుస్తురట. మంత్రులతో చెప్తురట, సార్ మా నియోజకవర్గంలో పరిస్థితి ఘోరంగా ఉన్నది, రైతు భరోసా ఇవ్వకపోతే రైతులు తనేటట్టున్నారు, మమ్మల్ని రైతులు మమ్మల్ని ఉరికిచ్చేటట్టున్నారు, మరి రైతు భరోసా ఇవ్వకపోతే మేము తిరగలేము, ఊర్లో పోలేము, ముఖం చూపించలేము. రోజు పొద్దుగాల రైతులు మా దగ్గరకు వస్తారు పట్టపాస్ పుస్తకాలు పట్టుకొని, రుణాలు మాఫీ కాలేదని, యూరియా బత్తాలు వత్తలేవని, లేకపోతే పెన్షన్ వత్తలేదని, రైతు భరోసా రాలేదని చెప్పి ఇట్లా రకరకాలుగా మా దగ్గరకు వస్తారు. రైతుల సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి, రైతు సమస్యల పైన స్పెషల్ ఫోకస్ పెట్టాలి. మేము ముఖ్యమంత్రికి చెప్తామంటే ముఖ్యమంత్రి కలుస్తలేడు, మీరన్నా చెప్పండి అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులకు చెప్తురట. ఇక మంత్రులు ఏమో ముఖ్యమంత్రికి చెప్పే పరిస్థితి. ఇక ఎమ్మెల్యేలు మా దగ్గరికి ఇట్లా వస్తున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో రైతుల సమస్యలు ఉన్నాయట, రైతులకు రైతు భరోసా లేదు, రుణమాఫీ కాలేదు, రైతులకు పెన్షన్లు, రైతులకు యూరియా బత్తాలు కూడా వస్తలేవట, వాళ్ళు చాలా సఫర్ అవుతారు. రైతులు ఎమ్మెల్యేల దగ్గరికి పోతే ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తారు అని చెప్పి మంత్రులు ముఖ్యమంత్రి దగ్గరికి పోయారు. మంత్రులు ముఖ్యమంత్రితో చెప్పిరట, రైతు భరోసా ఇవ్వకపోతే ప్రభుత్వం డ్యామేజ్ అయిపోతుంది, రాబోతున్న ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలలో ప్రభుత్వం కంప్లీట్ ఖతమైపోతుంది, కాబట్టి రైతు భరోసా ఇమీడియట్లీ ఖాతాలలో జమ చేయాల్సిందే, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా ముఖ్యమంత్రితో చెప్తురట. రైతు భరోసా ఏది చేసినా ఇవ్వాల్సిందే అనేది ముఖ్యమంత్రి ప్లాన్. అసలు కథ ఏం చెప్పనా, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఓవైపు మంత్రులు, మరోవైపు కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు, వీళ్ళందరూ కూడా రేవంత్ అన్నకు ఇచ్చినటువంటి ఒకటే ఒక సజెషన్, ఫస్ట్ రైతు భరోసా. రైతు భరోసా ఇస్తేనే ఏమైనా వర్కౌట్ అయ్యేటట్టున్నది, రైతు భరోసా ఇవ్వకపోతే ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి భారీ ఎత్తున డ్యామేజ్ అవుతుంది అని చెప్పి చెప్పారు కదా. రేవంత్ అన్న ఏం చేస్తున్నారు ఎరికేనా, రైతు బంధు అందరి అకౌంట్లో వేసినాము కానీ ఎంతమందికి వచ్చిందో ఎంతమందికి రాలేదో తెలియదు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. అంటే రేవంత్ రెడ్డి ఏంది, రైతు భరోసా ఇచ్చేసినాం, వాళ్ళకి ఎక్కడి దాకా వచ్చిందో ఎక్కడి దాకా రాలేదో నాకు తెలియదు అని చెప్పి చేతులు తుడుపుకున్నాడు. అయితే మళ్ళా మంత్రులు చెప్పిరట, నువ్వు అట్లా చెప్పడం వల్ల కూడా ప్రజలు మళ్ళీ తిరుగుబాటు చేస్తారు, రైతు భరోసా మనం ఇయ్యలే కదా అంటే రేవంత్ అన్న అప్పుడు నిద్రలకి వెళ్ళి లేచి మార్చు 15వ తారీఖు రేవంత్ అన్న జిల్లాల పర్యటన చేయబోతున్నట. ఇది వినబడుతున్న చర్చ. మార్చి 15వ తారీఖు తర్వాత రేవంత్ అన్న జిల్లాల పర్యటన చేస్తే, రేవంత్ అన్న జిల్లాల పర్యటన చేయకంటే ముందే రైతు భరోసా వేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. రేవంత్ అన్న జిల్లాల పర్యటన ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తే జిల్లాలో ఉన్నటువంటి రైతులు కూడా రేవంత్ రెడ్డి నిలదీస్తారు, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారు. అది రేవంత్ అన్నకు తెలుసు. అందుకే రేవంత్ అన్న నేను జిల్లాలలో తిరగకంటే ముందే రైతు భరోసా అకౌంట్లో వేసినాం అనుకో, రేవంత్ అన్న జిల్లాలలో పర్యటన చేస్తూ ఎవరైనా రైతులు కనబడితే మొన్ననే వచ్చినట్టుంది కదా రైతు భరోసా, అట్లుంటే మా ప్రభుత్వం, మా ప్రజా పరిపాలన. మొన్ననే రుణమాఫీ చేసేటట్టున్నాం కదా, యూరియా బత్తాలు వస్తున్నాయి యాప్లో ఆడికి ఇట్లా చెప్పుకుంటాడు. ఒకవేళ ఆయన రైతు భరోసా వేయకుండా ఉత్తగానే జిల్లాల పర్యటన పోయింది అనుకో, రైతులు ఉల్టా అడుగుతారు, నీ ప్రభుత్వం చల్లగుండా శాతగాని ప్రభుత్వం ఇది, రైతు భరోసా ఏమైందని రైతులు అడుగుతారు. అన్న సమాధానం చెప్పలేడు కదా. అందుకే రేవంత్ అన్న జిల్లాల పర్యటన కంటే ముందే రైతు భరోసా చేయడానికి రెడీ అవుతున్నాడు. దీంట్లో ఇంకో లాజిక్ ఏం తెలుసా, 33 జిల్లాలలో సుమారు 22 జిల్లాలలో తీవ్రమైన వ్యతిరేకత ఉందట.
22 జిల్లాలలో ఎక్కువ పంట పండించేటటువంటి జిల్లాలు కొన్ని ఉంటాయి. ఈ పంట పండించేటటువంటి జిల్లాలలో రైతులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నిలదీస్తురట, కలెక్టర్ల దగ్గర కూడా పోతురట, సార్ మాకు రుణాలు మాఫీ కాలేదు ఇంకోటి అని చెప్పి. అయితే ఈ 22 జిల్లాలలో రేవంత్ రెడ్డి ఫస్ట్ రైతు భరోసా రిలీజ్ చేయడానికి అడుగున్నాడు. ఎక్కడ ఎక్కువ సమస్యలు ఉంటే అక్కడ రేవంత్ రెడ్డి పని చేయబోతున్నాడు. ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 జిల్లాలలో మంచిగానే ఉన్నది, పర్లేదు, కాంగ్రెస్కి పాజిటివ్గానే ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నాడు అనుకో, ఇక అక్కడ రేవంత్ రెడ్డి పెద్ద ఇబ్బంది పడడు, ఏదో అట్లా ఇట్లా చేస్తాడు. ఇంకోటి ఏం తెలుసా, 119 నియోజకవర్గాలలో రూరల్ ప్రాంతాలలో బీఆర్ఎస్ మా అంటే ఒక 5 నుండి 4 స్థానాలు మాత్రమే ఎమ్మెల్యే ఎన్నికలలో గెలిచింది కదా. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, అక్కడ రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. ఏమన్నా అంటే అది మా ప్రభుత్వమా, ఆ ఎమ్మెల్యే మావోడు, ఏమన్నా మావోడు కాదుగా. మరి వాళ్ళు కూడా జనాలు అక్కడ ఉంటారు కదా, మరి సరే ఎమ్మెల్యే ఎవడు ఏం కథ అనేది పక్కన పెట్టుది. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీడా బీఆర్ఎస్ పార్టీడా బీజేపీ ఆయన కథ ఏందనేది పక్కన పెడితే అక్కడ జనాలు ఉన్నారు. మరి పబ్లిక్ అయితే ఎవరికొకరు కోటేజ్ గెలిపించారు కదా, జనాలకు కదా మీరు రిప్రజెంటేటివ్ కావాల్సింది. మీరు పని చేయాల్సింది పబ్లిక్ కోసం కదా, ఎమ్మెల్యేల కోసం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే అక్కడ ఏది రాదట, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే అక్కడ రుణమాఫీ కాదు, అక్కడ పెన్షన్లు రావు. అదేంది, ఏమున్నా రావాల్సిందే పబ్లిక్కి. గవర్నమెంట్ అంటే జనం, జనానికే ఇవ్వకపోతే ఎట్లా? ఇదో చర్చ నడుస్తుంది. మళ్ళా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఏది ఏమైనా రేవంత్ అన్న రైతు భరోసానికి రెడీ అయ్యిండు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి పొట్టుపొడి చెప్తున్నారట, సార్ రైతు భరోసా ఇవ్వాలి, లేకపోతే మేము నియోజకవర్గాలలో తిరగం, మా వల్ల కాదు, మీరు ఇస్తేనే పోతాం, లేకపోతే ఏం పోము అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి చెప్పే పరిస్థితి. కాబట్టిగా ఎమ్మెల్యేలే ప్రెజర్ పెడుతున్నారు. ఇన్ని రోజులు మనం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం కదా, ఇప్పుడు సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. రైతు భరోసా ఈ ఫస్ట్, రైతు భరోసా ఇచ్చినాకనే నియోజకవర్గాలలో తిరుగుతాం, లేకపోతే తిరగం, జనాలు మమ్మల్ని తిడుతుర్రు, జనాలు కోప్పడుతురు, అరే మేము పెళ్లిలకు పోయినా ఏడికి పోయినా జనాలు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, రైతు భరోసా ఏమైందని చెప్పి రైతులు అడుగుతున్నారు, మాకు ఏం చెప్పాలో అర్థమవుతలేదని ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రికి చెప్తున్నారట. సో మొత్తానికి రేవంత్ రెడ్డికి రైతు భరోసా విషయంలో ఎమ్మెల్యేల దగ్గర నుండి షాక్లు వస్తూ ఉన్నాయి. రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఓ దిక్కు పైసలు లేవు, మరోవైపు ఖజానా ఖాళీ. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి రేవంత్ అన్న కేంద్రం నుండి ఒక బ్యాంకులో ఏదో అప్పు తీసుకోనికి రెడీ అయింది. అది కేంద్రం పర్మిషన్ కావాలి, సెంట్రల్ పర్మిషన్ కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నట్టుగా వినబడుతున్న చర్చ రైతు భరోసా నిధుల కోసం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. మళ్ళీ చెప్తున్నా, మీకు రైతు భరోసా వచ్చే వరకు నా పోరాటం ఆగదు. నేను బాగా చెప్తా, మాట్లాడుతూనే ఉంటా. చూద్దాం, తిట్టవాళ్ళు నన్ను తిట్టుకోండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. నేనేందో రైతన్నులకు తెలుసు, నాకు గొంతు బాగాలేకపోయినా, నా హెల్త్ బాగాలేకపోయినా, నాకు సైనస్ ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఖచ్చితంగా రైతుల కోసం మాట్లాడాలనేటటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నా. కొంచెం నా వాయిస్ తగ్గింది, కారణం ఏంటంటే హెల్త్ బాగాలేదు. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.